మీ ఎంతో కొంత మీకు అభిమానం ఉన్నట్టే. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, రిసీవ్ చేసుకుంటా ఉన్నాం. మేమేం బాధపడట్లేదు వాస్తవానికి. ఎందుకంటే మీరు ఇప్పుడు కామెంట్ చేయడం వల్లే కదా నేను ఆధారాలతో కలిసి మళ్ళీ చెప్పాల్సి వచ్చింది, అంతే కదా. దానికి నేను మీకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను, అంతే కదా. చెప్పకపోతే ఇప్పుడు ప్రజలకు ఏం తెలిసింది, వీనైన్ న్యూస్ అబద్ధం ఆడుతుంది ఇట్లా అది అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, నేను నిజాలతో సహా చూపెట్టాల్సి వస్తుంది. రైట్. అక్కడ ఏం చెప్పినారా అంటే ఇదొక్కటి చెప్తాను. రాంబాబు బిట్రంగుట్ట వారు ఏం చేసినారంటే వీనైన్ మీడియా ఛానల్ వాళ్ళు మీకు మిమ్స్ ఇన్స్టిట్యూట్ మీద ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయమని ఆల్ ఫోర్స్ మేనేజ్మెంట్ ఎంతో సొమ్ము ముట్ట చెప్పింది. మంచిర్యాల జిల్లా మొత్తంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ధీటుగా పోటీ ఇచ్చేది మిమ్స్ అని చెప్పి. మీరు కార్పొరేట్ విద్యా సంస్థ కావచ్చు, మీరు కేజీ టు పీజీ నడపవచ్చు, నేను కాదనట్లేదు. కానీ నిబంధనలకు లోబడి ఎందుకు నడపట్లేదు, ఎందుకు సర్టిఫికెట్లు ఆపినామని చెప్పి మేము వార్తా కథనం చదివిన దాన్ని అనుసరించి ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ డిఐఓ గారు చెప్పిన లెటర్ కూడా నేను చూపెట్టడం జరుగుతూ ఉంది. అంటే ఇవన్నీ ఫేక్ అని మీ కళ్ళకు అంటే నాకు అర్థమైతే లేదు. స్వామి భక్తి ఉండాలి, తప్పలేదు. కానీ నిజాలు తెలుసుకొని మాట్లాడండి. నేను అమ్మాయి గురించి ఏం మాట్లాడినా ఎలాంటి ప్రబగండలు చేయకండి. పోలీసు వారు నిజ నిర్ధారణ తీరుస్తారు. మీరు అనవసరంగా మాట్లాడకండి. అది ఇన్స్టిట్యూట్ తప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి నేను మీ తరపునే మాట్లాడినా. నేను మిమ్స్ తప్పని మాట్లాడలే, మీ తరపునే మాట్లాడినా. గమనించండి మీరు. రెండోది, ఈ నిబంధనలు లోబడి నడుస్తున్నాయని చెప్పిన డిఓ గారి లెటర్ కూడా ఇప్పుడు చూపెట్టిన. ఆ అమ్మాయి గురించి రిసిప్ట్ చూపెట్టిన. ఈ అబ్బాయి గురించి ఇప్పుడు మాట్లాడిన తప్పే ఉందల్లా. ఇంకొకటి, వీళ్ళు ఏమంటున్నారంటే ఫేక్ ప్రచారం ఎందుకు చేస్తున్నారు అన్నారు. అవునా? అవును. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, ఆల్ ఫోర్స్ మిమ్స్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ మీద ఆల్ ఫోర్స్ వాళ్ళ దగ్గర ఎంత తీసుకొని మమ్మల్ని బదనాం చేస్తున్నారు అని అడిగిండ్రు. అవును. ఇప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఫేకే కదా. ఇప్పుడు ఆల్ ఫోర్స్ కాలేజ్ మధ్యలో ఎందుకు వచ్చింది, అదే కదా. ఇప్పుడు వాళ్ళని ఎందుకు బదనాం చేస్తున్నారు అంటే మీకు ఆపోజిట్, మీకు ధీటుగా ఆల్ ఫోర్స్ నడిపిస్తున్నారనే కదా. అంటే మీకు కాంపిటేటివ్ ఆల్ ఫోర్స్ అన్నట్టు మీరు చెప్పకనే చెప్తున్నారు కదా. రాంగ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి తెలుసుకొని మాట్లాడు. వెరీ ఫేక్ న్యూస్ అంటే ఎవరు కారపూరి సాహితీ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మిత్రుని దగ్గర ఇప్పుడు మనం ఆల్ ఫోర్స్ దగ్గర తీసుకున్న డబ్బులు ఏమైనా ఉన్నాయా, మరి ఏమన్నా లాభాలు పొందినామా అనేది వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి అంటే అనాలి. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే శ్రీకాంత్ గారు వాళ్ళు స్వామి భక్తుల్లో ఉన్నారు. మనం ఫేక్ చెప్పినామని నిబంధనలు వాళ్ళు మస్తు నీట్. అంటే సెకండ్ టైం కూడా డిఏఓ గారు చెప్తా ఉన్నారు. ఫస్ట్ టైం సెకండ్ టైం చెప్పిన నోటీస్ ఇచ్చినా కూడా సెకండ్ టైం కూడా చెప్తా ఉన్నారు. నిజం కనబడ్డా కూడా తెలుసుకొని కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి నేనేం చేయలేనుగా. అయితే ఇక్కడ ఇంకొకటి గమ్మ చూడండి. ఇక్కడ కారపూర్ సాహితీ గారు, మణి లక్కీ గారు, మిట్టపల్లి రవిశంకర్ గారు, లావణ్య జంబోజు గారట, జంబోజు లావణ్య గారు